నమస్కారం. ఢిల్లీలో విషాదకరమైన సంఘటన, ఒక రకంగా చెప్పి విద్రోహ సంఘటన, బాంబు పేలుడు జరిగి నాకు ఎర్రకోట దగ్గర చాందినీ చౌక్ సమీప మన సిగ్నల్ లైట్స్ వద్ద ఒక కారులో బాంబు పేలి దాదాపు 13 మంది చనిపోయారు. మరొక 10-15 మంది సీరియస్గా ఉన్నారు, క్షతగాత్రులు ఉన్నారు. కకావికలమైన శరీర భాగాలన్నీ ఆ 9 మంది, ఆ 10 మంది, 13 మంది శరీర భాగాలన్నీ కూడా కకావికలై అక్కడ పడి ఉన్నాయి. ఈ దశలో చాలా హృదయ విదారకంగా ఉన్నది. దీన్ని 2 రకాలు చూడవచ్చు. మొదట్లో ఒక ప్రమాదంగా ఊహించాం, ఎందుకంటే అన్ని సిఎన్జి కార్లే కదా అక్కడ. ఆల్మోస్ట్ ఆల్ ఢిల్లీ అంటే కాలుష్యం కాకుండా అటువంటి సిఎన్జి కార్ కూడా పేలవచ్చు. కానీ ఇట్లా ఉండదు. అప్పుడు ఆ ప్రమాద తీవ్రత ఎట్లా ఉండదు. ఇప్పుడు 30 ఏళ్ళైంది సిఎన్జి కార్లు వచ్చేసి. ఆల్మోస్ట్ ఆల్ 30 ఏళ్ళకు ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు జరగలేదు సిఎన్జి కార్ల వల్ల. కనుక వెంటనే కుట్రకోణం ఉందని ఊహించినాం. అదే విషయాన్ని ఇప్పుడు సరిగ్గా 4 గంటలు కావస్తుంది పేలి. 6:15 గంటలకు పేలింది. ఇప్పుడు 11 కావస్తుంది. ఇప్పటిదాకా చూస్తే ఇవన్నీ మనకు సాక్ష్యాలు కనపడుతుంది. విద్రోహ చర్య ఒక రకంగా చెప్పి అమిత్ షా గారి నోటి వెంట కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు ఇంట్లో మాట్లాడి క్షతగాత్రులను పరామర్శించి వెంటనే సంఘటన స్థానానికి వచ్చారు. సంఘటన జరిగిన 3-3:30 గంటల లోపల అమిత్ షా అక్కడ ఉన్నారు. 10 నిమిషాల లోపలనే భద్రతా బలగాలు వచ్చేసినాయి. మన ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. దాంతోపాటు ఇంత ఎనర్జీ వచ్చింది అని చూసాం మనం. కనుక ఈ దశలో వారు చెప్పిన మాటలు మనం వింటే ఇది మానవ బాంబు పేలిందా, పేల్చుకున్నారా, ఆ కుట్రకోణం ఉంది అని ఆలోచన చేస్తున్నాం అని చెప్పి సాక్షాత్ హోమ్ మినిస్టర్ ప్రకటించిన తర్వాత దానికి తిరుగులేదు. 99% వాటిని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన నోటి వెంట ఆ మాటలు వచ్చినాయి అంటున్నాను. ఈ దేశంలో మనం 2 రకాలు చూడవచ్చు. ఒకటి వామపక్ష తీవ్రవాదం. ఇట్లా ఉండదు. అది వామపక్ష తీవ్రవాదం సిద్ధాంతపరంగా ఉంటుంది. అయినా తప్పే ఏదిసే మనుషులు చంపడం అనేది. కానీ ఇటు మత తీవ్రవాదానికి ఏముండదు, పిచ్చివాడి చేతిలో రాయి. చాలా రోజుల నుంచి ఇటువంటి జరగలేదు అనుకుంటున్నాం కదా. కనుక ఇప్పుడు జరిగింది పెద్ద సంఘటన. నా ఉద్దేశం ఏంటంటే ఈ 11 ఏళ్లలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 11 ఏళ్లలో పెద్ద సంఘటన జరగకుండా ఇవాళ ఇది పెద్ద సంఘటన భావిస్తున్నాం. మిగతావన్నీ కూడా వేరు. ఇప్పుడు 97-98 అట్లా జరిగింది వేరు. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఇటువంటి చాలా పెద్ద సంఘటన అంటున్నాను. పహల్గామ్ అవన్నీ విడిచిపెడితే దానికి బాధ్యులు ఉన్నారు. వాటిని వాళ్ళని అనుకున్నారు. ఆపరేషన్ సింధూర్ చేశారు. అంతకుముందే పెద్ద ఎత్తున తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేశారు. అదంతా వేరు. ఇక్కడికి వచ్చే కల్లా ఢిల్లీ నడిబొడ్డు, ఎర్రకోట, చారిత్రాత్మక ఎర్రకోట, అట్లాగే చాందినీ చౌక్, అట్లాగే మెట్రో స్టేషన్ పక్కన ఇవాళ సోమవారం కనుక చాందినీ చౌక్ దగ్గర మార్కెట్ సెలవు కనుక బంద్ ఉంది. కానీ లేకపోతే ఇంకా మానవ విధ్వంసం ఎక్కువ జరిగేదని కూడా మాట వస్తున్నది. అందుకని నేను ఏమంటున్నా ఈ సంఘటనను 2 రకాలు చూడాలి. ఒకటి తీవ్రవాద సంఘటన. దీనికి జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా ఇట్లాంటి సంస్థలు ఆల్రెడీ ఉంటే ఎప్పుడు కూడా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ ఒకటి జరుగుతాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినాక వరుసగా జరగవచ్చు, లేదంటే జరగకపోవచ్చు కూడా. మొదలు అది ఊహించారు. కనుక నేను చాలా జాగ్రత్తగా ఢిల్లీ నుంచి మొదలుకొని కలకత్తా కానీ, బొంబాయి కానీ, ముఖ్యంగా ముంబై, హైదరాబాదు, చెన్నై పెద్ద పెద్ద నగరాలను అలర్ట్ చేశారు, చూసాం మనం. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న క్రమంలో ఈ 3-4 గంటల తర్వాత తెలుస్తుంది ఏంటంటే అది గతంలో పార్కింగ్లో ఉన్నదని ఒక మాట వచ్చింది. ఇది మెట్రో స్టేషన్ పార్కింగ్లో ఉందని. అది కాదని కొన్ని గంటల్లో తెలిపోయింది ఏంటంటే కదులుతున్న వాహనం, అది I-20 వాహనం, అమిత్ షా గారు ప్రకటించిన I-20 వాహనం. ఇది వెళుతూ పేలిపోయింది. అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా పేలిపోయిందా, లేకపోతే అందులో ఉన్న వాళ్ళు చనిపోయారా, మానవ బాంబులుగా మారారా, లేకపోతే ప్రయాణిస్తున్న వారికి కూడా అందులో బాంబు ఉన్నట్టు తెలియదా. ఇవన్నీ కూడా ఒకటి వెనుక ఒకటి మెల్లమెల్లగా దూది పింజల్లాగా మనకు ఈ అనుమానాలు తేలిపోతాయి. ఇప్పుడు 4 గంటలు గడిచినా కూడా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు జరుపుతున్నారు. కనుక ఇప్పుడు కొన్నిసార్లు వివరాలు వెల్లడించడానికి కూడా అవకాశం లేదు. వెల్లడించిన వరకు చూస్తే ఒక I-20 కారు అది ఎక్కడో రాజస్థాన్లో ఎక్కడో అది ఒక మహిళ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. ఆ వివరాలు కూడా తెప్పిస్తున్నారు. దాంతోపాటు 12 కార్ల వరకు ధ్వంసం కావడం, ఒక 5-6 స్కూటీలు, మన ఎలక్ట్రిక్ స్కూటీలు ఉండడం, ఇది విధ్వంసానికి కారణమైంది. అంటే ఒకటి వెనుకోటి అంటుకోవడం, బాంబు పేలుడుతో అవి విధ్వంసం కావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ జరిగిన సంఘటనను మనం 2 రకాల విశ్లేషించుకుంటే, మొదటిదేమో ఇది కుట్రకోణం. ఇది ఖచ్చితంగా ఏదో ఒక సంస్థ చేసింది. స్లీపర్ సెల్స్ మెల్లమెల్లగా లేస్తున్నాయనడానికి నిన్ననే మనం చూసాం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరి డాక్టర్లను అరెస్ట్ చేశారు. మన హైదరాబాద్ కూడా మూలాలు ఉన్నాయి. అసలు నా ఉద్దేశం ఏంటంటే
రెండు సంఘటనలు బాగా జరుగుతుంటాయి. రెండు అనుమానాలు కానీ రెండు రుజువులు కానీ మనకి ఎప్పుడు లభిస్తుంటాయి. ఒకటి, ముస్లింలందరూ తీవ్రవాదులు కాకపోవచ్చు కానీ తీవ్రవాదంలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. నెంబర్ 1 మత తీవ్రవాదం చూసుకుంటే ముస్లింలందరూ తీవ్రవాదులను అవమానించిన అవసరం లేదు, తప్పు కూడా దేశంలో ఉన్నవారు. కానీ తీవ్రవాదులే ముస్లింలు ఎక్కువ మంది ఉంటున్నారు, సమస్య అది. కనుక అదొకటి. రెండవది, ప్రతి మూల అంటే ఎక్కడ దేశంలో ఏ బాంబు పేరు, ఇప్పుడు కాదు యూపీఏ గవర్నమెంట్లు పేరినా తర్వాత మనకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ హయాంలో పేరినా కూడా అది ఏమవుతుందంటే హైదరాబాదులో వెతికితే తీగలాగితే డొంక ఇక్కడ ఎదుగుతుంది. చూసాం మనం. ఇక్కడి నుంచి మొదలుకొని చాలా మొన్నటి దాకా ఇప్పుడు విజయనగరంలో ఒకడు తీవ్రవాది పట్టుబడ్డాడు. ఇవన్నీ చూస్తే హైదరాబాదు మూలాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు అట్లాగే అవుతుంది, ఈ తీవ్రవాదానికి అట్లాగే అవుతుంది. మరి హైదరాబాద్లో మూలాలు ఉన్నాయంటే దీని మీద శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. రెండోది కూడా చెప్తున్నాను ఏంటంటే పాకిస్తాన్ చేయి కూడా ఉన్నదా అని అనుమానం. పాకిస్తాన్ చేయితో పాటు నేను ఇంకొక అనుమానం వ్యక్తం చేస్తున్నాను ఏంటంటే ఇటీవల బంగ్లాదేశ్ కూడా తోకజాడిస్తుంది. చాలా పెద్ద ఎత్తున మన మీద విద్వేషం వెళ్ళగలుగుతుంది. హసీనా మన దేశంలో ఉన్నది. యూనస్ కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడిండు. ఒక రకంగా చెప్పాలంటే దేశ చిత్రపటాన్ని మార్చేసిండు. ఈశాన్య భారతదేశం మొత్తం బంగ్లాదేశ్లో చూపించుకునే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ చూస్తే సిఐఏ కుట్ర కూడా ఏమైనా ఉందా అనే ఆలోచన కూడా అనిపిస్తున్నారు. ఎందుకంటే సిఐఏ ఇటీవల విఫల ప్రయత్నం ఒకటి చేసింది మోదీ గారిని చంపడానికి. దానిలో ఢాకాలో ఒక అనుమానాస్పద మృతి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పుతిన్ కనుక రక్షించకపోతే, తన కారులో తీసుకోకపోతే, అంత తీవ్రమైన భద్రత ఉన్న కారులో తీసుకోకపోతే చైనాలో మోడీని చంపేసేవారు. గతంలో మనం చూసాం, తాష్కెంట్లో మన లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. అది ఇప్పటికీ ఆ మిస్టరీ తీరడం లేదు. అందుకని చాలా మిస్టరీలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మన గతంలో సుభాష్ చంద్రబోస్ మరణం కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కాకపోతే వయసు రీత్యా ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఉండడానికి వీల్లేదు అనే దాని మీద మనం చనిపోయాడు అంటున్నాం. కానీ ఎట్లా చనిపోయాడు అనే దాని మీద ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ మరణం కానీ తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం కానీ ఇప్పటి వరకు మనం తేల్చలేకపోతున్నాం. కనుక ఈ సంఘటన వల్ల నాకు అర్థమవుతుంది ఏంటంటే సిఐఏ కూడా ఏమన్నా ప్రయత్నం చేస్తుందా. ఇటీవల మునీరును ట్రంప్ కలయిక, ఒక దేశాధ్యక్షుడు ఇంకో దేశాధ్యక్షుడిని కలవాలి కానీ, దేశ ప్రధానమంత్రిని కలవాలి కానీ, ఒక సైన్యాధ్యక్షుని సాక్షాత్ అమెరికా దేశ అధ్యక్షుడు కలవడం అనేది అసాధారణమైంది. ఇంక ఒక్కరికే విందు వేరుగా ఇచ్చి భారతదేశం మీద మంచి బాంబులు అయినా ఆయన నువ్వు అనుపరీక్షలు చేసుకో, నీకు IMF లోన్ ఇప్పిస్తాను అని మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన చర్యలు కూడా అట్లాగే ఉన్నాయి. చాలా రోజుల ఇంత సంఘటన జరిగినా కూడా చర్యలు కూడా అట్లాగే ఉంటున్నాయి. కనుక ఆ ఢిల్లీ బాంబు పేరుడు ఒక రకంగా మళ్ళీ తీవ్రవాద ప్రమాద గంటికలు మోగుతున్నాయా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పటి నుంచి రేపు ఎల్లుండి కూడా కొంత అలర్ట్గా ఉండి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గతంలో చూసామా, మన లుంబిని పార్కు, ఆ తర్వాత గోకుల్ చాటు, అంతకుముందు ఆ తర్వాత మనకు తెలిసిన బాంబు పేరులు హైదరాబాద్లో, ఇట్లాగే దేశంలో మిగతా ప్రాంతాల పేర్లకుండా దాన్ని చూడాల్సిన అవసరం. రెండోది, నిన్నటి తీవ్రవాదులు 6 అరెస్ట్ చేసిన దానిలో అంత ముస్లింలే. వాళ్ళందరూ డాక్టర్లుగా ఉండి ఆముదపు గింజల నుంచి వచ్చే విష పదార్థాన్ని తీసుకొని వేల మందిని చంపే ప్రయత్నం చేసినందుకు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు అక్కడ తీగలాగింది, ఇక్కడ డొంకగా తెలియదు, ఇవాళ ప్రమాదం కూడా జరిగింది. దానికి లింక్ ఏమైనా ఉందా, అది వేరే ఇది వేరా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థది. ఇంకోటి కూడా ఏమైందంటే దీన్ని లోతుగా విచారిస్తుంటే కొంతవరకు జనసమర్థం గల ప్రాంతంలో ముఖ్యంగా ఇటువంటి విధ్వంసాలు జరుగుతాయి. కనుక వ్యక్తిగతంగా మన పెళ్ళిళ్ళు వాటిలో జరగవు, కానీ ఎక్కువ జనసమర్థం ఎక్కడ ఉంటుందో అక్కడ జరిగే ప్రయత్నం చేస్తే అందుకని దీన్ని ఎంచుకున్నారు అని అనిపిస్తుంది నాకైతే. అందుకని దీనిలో ఇంకొక కోణం ఏంటంటే పాకిస్తాన్ చేయి ఉన్న ఇప్పుడు గతంలో మన పహల్గామ్ సంఘటన తర్వాత మనము పాకిస్తాన్ను మట్టి కనిపించాం కదా, ఆ దాన్ని బట్టి వాళ్ళ ఏ సంస్థ కూడా మేము ఉన్నాం దీని వెనుక చెప్పుకునే ధైర్యం చేయదంటున్నాను. చేస్తే యుద్ధమే ప్రకటిస్తాం కదా పాకిస్తాన్ మీద. కనుక ప్రకటన చేయలేదు అన్నంత మాత్రాన పాకిస్తాన్ చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. అణుపరీక్షలు చేస్తుంది ఈ మధ్య పాకిస్తాన్ అంటే. అట్లా కాకుండా అణుపరీక్షలు చేస్తే ప్రపంచం ముందు పలచనైపోతుంది, ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. కనుక ఇటువంటి చేసినప్పుడు పెద్దగా ఉండదు కదా. కనుక ఢిల్లీ విధ్వంసానికి పాకిస్తాన్ కారణమని ఒకటి ఆరోపణ వస్తుంది. ఇంకో కోణం ఆలోచిస్తే నాకు దోస్తుంది, ఇంతవరకు దర్యాప్తు సంస్థలు ప్రకటించలేదు. కానీ ఒకవేళ బంగ్లాదేశ్ కూడా హసీనా మన దగ్గర ఆశ్రమం ఉంటుంది కనుక యూనస్ కూడా ఈ మధ్యన తొక్కజాడిస్తున్నాడు కనుక బంగ్లాదేశ్ చేయకూడదా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటైపోయింది. 40 ఏళ్ల క్రితం పాకిస్తాన్ పౌరులను 2 లక్షల మంది పౌరులను, లక్షలాది మంది పౌరులనేమో నిరాశ్రయం చేసి వెళ్ళగొట్టి 2 లక్షల మంది మహిళలను రేప్ చేసి మరీ చంపేసి, హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు, అంటే పాకిస్తాన్ వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళందరినీ చంపేసిందే బంగ్లాదేశ్లో పాకిస్తాన్ సైన్యం. తూర్పు పాకిస్తాన్లో, అప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాకముందు. అటువంటి దుర్మార్గమైన చర్యను కూడా మర్చిపోకుండా
మర్చిపోకుండా ఉండొద్దు. లెక్క అయితే మర్చిపోయి ఇవాళ పాకిస్తాన్తో అంటగాగుతున్న యుఎస్ ప్రభుత్వాన్ని ఏమనాలి మనం? అపకారికి ఉపకారం నెపమన్నక చేయి వాడే నేర్పరిశుభతి అంటారు. ఉపకారికి అపకారం చేస్తున్న బంగ్లాదేశ్ చేయి కూడా ఉండొచ్చు, చెప్పలేం. అందుకనే ఇవాళ అమెరికా చేయిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అమెరికా చేయిస్తున్న చర్యగా కూడా భావించవచ్చు. ఈ పక్క బంగ్లాదేశ్ చర్య కూడా కావచ్చు. కానీ బంగ్లాదేశ్కి అంత సాంకేతికత లేదు, అంత ధైర్యం కూడా లేదు. అయినా సరే బీహారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇవన్నీ జరిగిందా, రాజకీయ కోణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నది, దేశం సుస్థిరంగా ఉన్నది, సుభిక్షంగా ఉన్నది అని చెప్పుకోకుండా ఉండాలంటే బాబు పేరులు మా అప్పుడే కాదు మీ అప్పుడు కూడా జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు మరి ఆరోపించడానికి వీలు కల్పించే చర్య ఏమైనా చేసిందా? ఇటీవల మనం చూస్తున్నాం, ముస్లింలకు మద్దతు ఇచ్చే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ పని చేస్తున్నాయి. నేను బీజేపీకి అనుకూలం కాదు, కానీ ఈ మాట కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ఏదో ఒక సంఘటన పెద్ద ఎత్తున జరగాలి. ఇది బీహార్ ఎన్నికల మీద ప్రభావం చూపించాలి అనేది కూడా వస్తున్నది. మరి ప్రభావం చూపెడితే ఇంకో రకం కూడా ఉండొచ్చు, ఇది వ్యతిరేక ప్రభావం కూడా కావచ్చు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, రేపు పొద్దున బీజేపీ చేయించింది కావాలని కూడా అన్నవాళ్ళు ఉంటారు. కనుక నేను ఇట్లా మనం బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా సరే విదేశీ శక్తుల ప్రమేయం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా తీవ్రవాద సంస్థల ప్రభావం కూడా ఉండొచ్చు. ఇదంతా మెల్లగా రేపటికి తేలిపోతుంది, చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మృతులకు అట్లాగే క్షతగాత్రులకు మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేద్దాం. మళ్ళీ అట్లా క్షతగాత్రులకు కూడా మనం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. నమస్కారం.